సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. కాకపోతే ఇది ఫస్ట్ టైం కదా, ఎవ్వరికి ఇంకా కన్ఫర్మ్గా తెలియట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో కూడా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని అన్నారని నేనైతే ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ స్వామివారికి దండం కూడా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే అక్కడ కొంతమంది చెప్పారు మళ్ళీ నా కొండ స్టార్టింగ్ నుంచే తిరగాలమ్మా అని. ఫైనల్గా నేనైతే గుడి దగ్గరకు కూడా వచ్చేసాను. సో కింద టెంపుల్లోకి అయితే నేను వెళ్ళి స్వామివారికి దండం కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రూట్స్తో డెకరేషన్ ఎంత బాగా చేశారో, పైన చాలా బాగా కట్టారు కదా. సో కొండ మీదకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి కదా, నేనైతే అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. స్వామివారికి అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని నేనైతే కొండ తిరగడం స్టార్ట్ చేసేసాను. హే గాయ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నైల్లో చూశారు కదా గిరి ప్రదక్షిణ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి గిరి ప్రదక్షిణ. ఇదైతే ఫస్ట్ టైం పెట్టారు. ఫస్ట్ టైం కదా, కొంచెం యాంగ్జైటీతో నేను కూడా వచ్చాను. ఎక్కువ దూరం కూడా ఉండదంట, ఆల్మోస్ట్ 5 to 7 kilometers ఉంటుందంట అంతే. ఎంత కిలోమీటర్స్ అయితే ఏంటి, భక్తితో తిరగాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి అంతే. సో నేనైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. షార్ప్ 8:50 అయ్యింది. చూద్దాం వీడియో అంటే తిరిగేసరికి ఎంత టైం పడుతుందో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇలా ఎక్కడానికి అవ్వదు. సో ఈ 2-3 days నుంచి వర్షం, 2-3 days కాదు, మొన్నటి వరకు మోంతా తుఫాన్ కూడా మమ్మల్ని బెదిరిపెట్టేసింది కదా. సో దాని తర్వాత మోంతా తుఫాన్ పోయిందనుకున్నా, ముతికిన బట్టలు ఇంకా ఆరకుండానే మళ్ళీ మొన్న 2 days నుంచి వర్షానికి కింద రోడ్స్ చూడండి, రోడ్డు కాదు అంటే మట్టి రోడ్డు ఎలా అయిపోయిందో చూపిస్తాను మీకు. Oh my God. ఇప్పుడు మీకు కొండను కూడా చూపిస్తాను. చుట్టూ తిరిగి మళ్ళీ మనం కొండ ఎక్కాలి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. చూడండి కొండ కనిపిస్తుందా, కొండను చూశారు కదా. మొత్తం గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూరా తిరిగి మెట్లెక్కి పైకి ఆ దేవుడి దగ్గరికి దర్శనంకి వెళ్తామన్నమాట. ఎస్, కొనసాగుతుంది జర్నీ, చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ఒకవేళ సత్యనారాయణ స్వామి కొండ తిరగడానికి వద్దాం అనుకుంటే ఈవినింగ్ లోపు వచ్చేయండి. నేను ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఒకసారి నా చుట్టుపక్కల ఎలా ఉందో చూపిస్తాను, చూసి తర్వాత మీరే చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ అంటే కొంచెం చీకటి పడిన తర్వాత వస్తే ఎలా ఉంటుందో. చూశారు కదా మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో. సో నా మాట విని నెక్స్ట్ ఇయర్ వచ్చేయండి. సో గైస్, నేను మీకు ఇంకొకటి ఏమంటారు అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక. నేను ఇక్కడ చాలామందిని అడిగి కనుక్కొని నేనైతే స్టార్ట్ చేశాను. సత్యనారాయణ మూర్తి కొండ దగ్గరికి వచ్చేసి అక్కడ మనం పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తే తిరిగి రైట్ సైడ్కి వస్తాము. అంటే అది గిరి ప్రదక్షిణ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత అక్కడే పక్కనే కదా మెట్లు, ఆ మెట్లు ఎక్కేసి పైన స్వామివారిని దర్శనం చేసేసుకోవడమే. చాలామంది ఏంటంటే
శారదానగర్ అదే కొత్తూరు బ్రిడ్జ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. అక్కడి నుంచి కాదంట గైస్, నెక్స్ట్ ఇయర్ అంటే నా వీడియో చూసి అట్లీస్ట్ ఒక్కరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, అయిపోయింది. కొండ తిరిగేశాను. ఇప్పుడు 9:15 అయింది. అంటే ఎంతసేపు పట్టింది? 8:50కి స్టార్ట్ చేసి 9:15 అంటే 25 minutes. ఇంకొంచెం ఫాస్ట్గా తిరిగితే ఆల్మోస్ట్ 20-15 minutesలో అయిపోద్ది. కాకపోతే నేనే కొంచెం స్లోగా తిరిగాను. చూపిస్తాను చూడండి. చెప్పాను కదా, స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది. అలా వెళ్తాము, ఇక్కడికి వచ్చేస్తాము. రథం కూడా వచ్చింది. సక్సెస్ఫుల్గా కొండ తిరగడం అయిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. స్టెప్స్ చూపించాను కదా, అలా కూడా వెళ్ళొచ్చు. కానీ నేను ఎక్కలేను, ఈ ఎండ కూడా కదా. అంటే ముసలిదాన్ని అనుకోకండి, కొంచెం ఆవేశం వచ్చేస్తుంది. సో నేను ఎక్కలేను. పక్కన దారి ఉంటుంది, ఆ దారిలోంచి నేనైతే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొండ మీదకి వెళ్ళక స్వామివారిని కూడా చూపిస్తాను. వ్యూ చూసారా ఎంత బాగుందో, అబ్బబ్బబ్బబ్బా, భలే ఉంది కదా. చిరాగ్గా ఉంటుంది. స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇదిగోండి గైస్ ఎలా వస్తాం. మేము ఇటువైపు నుంచి వచ్చాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 5 to 10 minutes, సూన్ రీచింగ్. అదిగోండి, ఇంకా అలా వెళ్తే వచ్చేస్తాం. తీసుకుంటున్నారు. బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. నిజం చెప్తున్నాను గైస్, ఇప్పటి వరకు తిరిగాను కదా, నేనైతే చాలా కష్టపడిపోయానని కొంచెం నాకు నేనే బిల్డప్ ఇచ్చేసుకొని ఫీల్ అయిపోయాను. కానీ మీకు ఒకటి చూపిస్తాను, చూసి మీరే చెప్పండి. వెళ్ళి కొండపైకి వచ్చేసాం, దేవుని దర్శనం చేసుకోవాలి. సింహాచలం గిరి ప్రదక్షిణ అంత దూరం అయితే కాదు, కాకపోతే ఎండ కదా, తిరగలేకపోతున్నాం, ఎక్కలేకపోతున్నాం. అంటే మై నుంచి వెళ్ళిపోలేదు సోదరు. ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయింది. స్వామివారికి ఫోటో కానీ వీడియో కానీ తీనివ్వలేదు, సో తీయలేకపోయాను. దర్శనం అయిపోయింది, ఇంకా ప్రసాదం తిని కిందికి వెళ్ళిపోవడమే. అందరూ ఫోటోషూట్స్లో బిజీగా ఉన్నారు. సో అయిపోయింది కదా, కిందకి వెళ్ళిపోతున్నాం. ఒకటి చాలు.
అయిపోయింది. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. అయ్యో తిరగండి ఆంటీ అయితే. యూట్యూబ్ ఉందండి, ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్తానండి. గుడికి వస్తే ప్రసాదం ఇస్తారు కదా, మెయిన్ అయితే పులిహోరకి వస్తే నేను అయితే టెంపుల్కి వస్తాను. మరి ఎంతమంది నాలో పులిహోర కోసం గుడికి వస్తారో కామెంట్ చేయండి. సో వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. సో గైస్ ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇంటికి కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కొంతమంది మళ్ళీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కూడా. పర్లేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేనైతే. మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశారు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం, ఇది బాగుంది. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టుకున్నారనుకోండి, నా వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వెంటనే నా వీడియోస్ చూసేయచ్చు. సో బై గైస్.